హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే కొత్త ఈవెంట్స్ అన్ని మనం అయితే చూడబోతున్నాం. ఈవెంట్స్ అయితే భలే ఉన్నాయి, కాకపోతే మన దగ్గర డైమండ్స్ అయితే లేవు. డైమండ్స్ మన దగ్గర ఎప్పుడు ఉండవులేండి. డైమండ్స్ ఉన్న ఏ యూజ్ లేదు. ఈవెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మన ఇంకో టాపిక్ వచ్చేసి, చాలా మందికి అనుకుంటారు బిఆర్ ర్యాంక్కి మంచిగా ఆడేయాలి, గెలవాలి, ప్లాటినంకి రావాలి, ఇలా వస్తే కానీ మనకి ఇది ఉండదు, అలా రావాలి. అయితే ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు అయితే మనం మెయిల్ ఒకసారి చూసుకుందాం. ఈ మధ్య చాలా రోజులు అయితే మనం ఫ్రీ ఫైర్ అయితే ఆడదాం మానేసాం. అందుకనే మెయిల్ కొంచెం అనుకునే మన హానర్ స్కోర్తో పాటు మన పెట్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. మన డక్ పెట్, పెన్విన్ పెట్ అనుకుంటుంది, ఏమో మనకి తెలియదు. ఒకసారి అయితే మనం ఆ పెట్ని అయితే చూసేద్దాం. ఆ పెట్ మనకు వచ్చేసిందా అనుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రీ ఫైర్ వాళ్ళు మంచిగా ఇదేస్తారని. ఆ పెట్ మనకి ఎక్కడ ఇస్తారు ఫ్రెండ్స్? పెట్ మనకి ఇవ్వడారు. మంచిగా డైమండ్స్ కావాలి, లేదంటే మంచిగా గోల్డ్ కావాలి ఫ్రీ ఫైర్కి. పెట్టి అయితే జన్మలో ఫ్రెండ్స్ వాడు ఎంతైనా కొట్టుకొని పెట్టిమ్మని ఆడైతే ఇప్పుడు పెట్టు అలా అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ చప్పట్లు కొట్టుకోవడం గురించి పక్కన పెట్టండి, కానీ మనం అయితే ఈరోజు బిఆర్ ర్యాంక్కి సిఎస్ ర్యాంక్కి మనమైతే మంచి క్యారెక్టర్ స్కిల్స్, మంచి పెట్ స్కిల్స్ అయితే మనం పెట్టుకోబోతున్నాం. చూద్దాం. మీ దగ్గర చాలామంది చిన్న ప్లేస్కి ఉంటారు, చాలామంది చిన్న ప్లేస్ ఉంటారు. వాళ్ళ దగ్గర దిమిత్రి ఉండదు, ఏమీ ఉండదు. దిమిత్రి కాదు, కనీసం కిల్లి కూడా ఉండదు. అలోక్ ఉంటుంది. అలోక్తో వాళ్ళు ఏం చేస్తారు అసలు? అలోక్ స్కిల్ తెలుసా మీకు? చాలామంది అనుకుంటారు అలోక్ చాలా వేస్ట్ అలోక్, దేనికి పనికిరాడు. ఎందుకంటే అలోక్ ఫస్ట్ ఇచ్చేస్తాడు కదా ఫ్రీ ఫైర్ వాడు. అనుకుంటారు అలోక్ వేస్ట్ అని, కానీ అలోక్లోనే కొన్నిసార్లు అలోకే మనం బతికిస్తుంది. అలోక్ లేకపోతే అసలు మనం అవ్వదు ఫ్రెండ్స్. అసలు అలోక్ ఉండాలి అసలు మనకు ఖచ్చితంగా. అలా ప్రతి గేమ్లోనూ అలోక్ పెట్టి ఆడద్దు. ప్రతి గేమ్లోనూ అలోక్ పెట్టి ఆడేకండి ఫ్రెండ్స్, ఆడేకండి అలాగా. సరే, మనం అయితే చూసేద్దాం ఒకసారి. ఇప్పుడు మనం అయితే అలోక్ కంటే బెస్ట్ స్కిల్ అయితే మనం చూద్దాం. బెస్ట్ స్కిల్ వచ్చేసి మనకి అలోక్ కంటే బెస్ట్ స్కిల్ వచ్చేసి హూకాంగ్ అంటే హూకాంగ్ స్కిల్ పెట్టేసుకోండి. హూకాంగ్ స్కిల్ పెట్టేసుకుంటారో, అలోక్ స్కిల్ పెట్టేసుకుంటారో, దిమిత్రి స్కిల్ పెట్టేసుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం హూకాంగ్కి గ్రోనో స్కిల్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. చాలామంది అనుకుంటారు గ్రోనోకి ఏంటి యూస్ అంటారు చాలామంది. గ్రోనోకి యూజ్ ఉంది. మనకుండే 200 HP అయితే గ్రోనో 800 డ్యామేజ్ వరకు మననైతే ప్రొటెక్ట్ చేయగలడు. గ్రోనోతో పాటు పెట్టుకోవాల్సిన స్కిల్ అయితే ఖచ్చితంగా నేను పెట్టుకునే స్కిల్ అయితే మ్యాక్సిమ్ పెట్టుకున్న ఒక గేమ్ గేమ్ వేస్ట్. ఇంకొక రకంగా చెప్పాలంటే పెట్ స్కిల్లో మనం ఈ ఫాల్కాన్ పెట్ స్కిల్ అయితే పెట్టేసుకున్నాం. ఫాల్కాన్ పెట్ స్కిల్ మీకైతే వినండి ఫ్రెండ్స్, ఫాల్కాన్ పెట్ స్కిల్ అయితే మీకు ఫ్రీగా ఇస్తారు. నాకు కూడా తెలియదు ఫాల్కాన్ పెట్ స్కిల్. చాలామంది అనుకుంటారు ఫాల్కాన్ పెట్ స్కిల్ ఏంటి చెప్తాను ఫ్రెండ్స్. అయితే మనం అయితే ల్యాండ్ అవుతాం కదా, ల్యాండ్ అయ్యేప్పుడు అయితే మనకి స్పీడ్ అయితే మనం ఇంక్రీజ్ అవుతుంది. ఎనిమీస్ కంటే మనం ముందు ల్యాండ్ అవ్వగలం. ఈ ఫాల్కాన్ పెట్ స్కిల్ మ్యాక్స్ చేసుకొని మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ హైడ్ ఇవన్నీ తీసేయండి. చాలా మందికి ఒక డౌట్ ఉంది ఫ్రెండ్స్, నేనైతే ఆ డౌట్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది యూట్యూబర్స్కి వస్తుంది పెట్ గేమ్లోకి. చాలామంది ఏమనుకుంటారు, నాకు రావట్లేదు, యూట్యూబర్స్కి వస్తుంది పెట్ స్కిల్, నాకు రావట్లేదు ఎందుకు నాకు రావట్లేదు అని చాలామంది అనుకుంటారు.
అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద హైర్ పెట్ ఇన్ మ్యాచ్ అని ఉంటుంది కదా, అది టిక్ మార్క్లోంచి తీసేయండి. అది తీసేస్తే మీకు అయితే పెట్ అయితే మీకు గేమ్లోకి అయితే వస్తుంది. ఏ ఫాల్కాన్ అయినా డ్రాగన్ అయినా ఏదైనా సరే మీకైతే అది వస్తుంది కన్ఫామ్గా. సరే ఇదంతా చెప్పేసాము. ఇప్పుడైతే మనకైతే 3000 అయితే ఉన్నాయి లింక్లో. ఉన్నాయని ప్రైజ్లో లేదు ఫ్రెండ్స్ మన దగ్గర. నాకైతే ఒకటి ఆశ, మనం అయితే గిల్లు అయితే మనం తయారు చేయాలనుకుంటున్నాం. నీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా గిల్లు తయారు చేయాలో నేను చెప్తాను. మనకి గిల్లు తయారు చేయడానికి అయితే మనకి 5000 అయితే కావాలి. నా దగ్గర ఇంకా 3000 ఉంది. ఇంకొక 2000 అయితే మనకి యాడ్ అవుతే చాలు. మనం అయితే గిల్లును అయితే మనం తయారు చేయగలం. గిల్లుతో పాటు మీరు ఎవరైనా అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా మా గిల్లులో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. మేమైతే మా గిల్లులోకి జాయిన్ అవ్వడానికి మీకైతే కొన్ని టెస్టులు పెడతాం. ఆ టెస్టులు అయితే మీరు గెలిచిన తర్వాత మా గిల్లులో అయితే మేము జాయిన్ అవ్వస్తాం. మీరైతే ఏం చేస్తారంటే కామెంట్ సెక్షన్లో మీ యూఐడి ఉంటుంది కదా, యూఐడి మెయిన్ టాపిక్. చాలామందికి యూఐడి అంటే ఏంటో తెలియదు. కొత్త వాళ్ళకి చాలామంది ఫోన్లు కొడతారా, అరే నువ్వు ఫ్రీ ఫైర్ ఆడతావా, నీ దగ్గర యూఐడి ఉందా, యూఐడి చూపిరా నేను కూడా ఆడతాను నీతో పాటు అన్నప్పుడు మీకు చాలా ఇదిగా ఉంటుంది. యూఐడి ఎక్కడుందో నాకు తెలియదు అంటారు. అలా నవ్వుతారు, యూఐడి ఎక్కడుందో తెలియకుండా ఫ్రీ ఫైర్ ఆడతావారా అని. అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా, ఇక్కడ మీకు మీ పేరు ఉంటుంది, కింద మీ లాంగ్వేజ్ ఉంటుంది, కింద టైము సెట్ అవన్నీ తీసేయండి. కింద మీకు యూఐడి అని ఒక పెద్ద నెంబర్ ఉంటుంది, అదే మీ యూఐడి. అది గుర్తుపెట్టుకోండి. యూఐడి అన్నా అకౌంట్ నెంబర్ అన్నా రెండు ఒకటే ఫ్రెండ్స్, మీకు చెప్తున్నాను. యూఐడి అన్నా ఒకటే, అవన్నీ ఒకటే. చూసుకున్నాం మనం అయితే ఎలాంటి మ్యాచ్లు ఆడలేదు. సోలోలో అయితే మీకు ఎప్పుడే చెప్తున్నాను, నేనైతే ఎప్పుడు కూడా స్క్వాడ్ మ్యాచ్ అయితే ఆడలేదు. స్క్వాడ్ మ్యాచ్ అయితే నేను 60 times ఆడా, గేమ్ 16 times ఆడా. అదే నేను సోలో ఆడండి 75 times ఆడా, 7 times ఆడా. నేను ఎక్కువగా సోలో మ్యాచే ఎక్కువ ఆడతాను ఫ్రెండ్స్. స్క్వాడ్ నాకు ఎక్కువ నచ్చదు, ఎందుకో తెలియదు కానీ స్క్వాడ్ అయితే నాకు నచ్చదు. నేను క్లాస్ స్క్వాడ్ మ్యాచ్లో అయితే నేను చాలా తక్కువ. నేను ఎప్పుడు కూడా బిఆర్ ర్యాంక్ పుష్ చేస్తాను. క్లాస్ స్క్వాడ్ నేను చేయనము. చూడండి ఇప్పుడు మనకి అసలు మెయిన్ టాపిక్కి మనం ఇంకా రాలేదు. మీకు ఇంకా చెప్పాను కదా, మీకు ఇవన్నీ చెప్పేసాను. ఇవన్నీ మీకు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి క్యారెక్టర్ స్కిల్స్ చెప్పాను కదా, గ్రోనో మ్యాక్సిమ్. నెక్స్ట్ ఏం పెట్టుకుంటారు మీరు, మహా అయితే మీరు కిల్లి పెట్టుకుంటారు. మీ దగ్గర ఉంటే అందరి దగ్గర ఉంటుంది కిల్లి పెట్టుకుంటారు, లేదంటే మీ దగ్గర మూకో పెట్టేసుకుంటారు. అసలు ఫస్ట్ మీకు మూకో స్కిల్ ఏంటి అంతా తెలియాలి. మూకో స్కిల్ చాలామందికి డౌట్ ఉందండి. మూకో స్కిల్ ఏంటి అంటే కొత్త ప్లేయర్స్ గురించి చెప్తాను నేను. మూకో స్కిల్, ఆ స్కిల్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. మూకో స్కిల్ అనేది ఇప్పుడు మనకి మూకో అనేది ఇప్పుడు ఎవరైనా ఎనిమి మనకి హెచ్ఆర్ ఇచ్చారనుకో, 4 seconds పాటు మన టీమ్మేట్స్ అందరినీ ఆ ఎనిమిని మన టీమ్మేట్స్ అందరికీ ఆ ఎనిమి కనిపిస్తుంది. 4 seconds అయిపోయిన తర్వాత దీని కూల్ డౌన్ టైం వచ్చేసి ఒక 4 seconds 5.5 seconds ఎంత ఉంటుంది. మూకో స్కిల్ అయితే మంచి స్కిల్. మీరు అనుకుంటారు మ్యాక్సిమం అనుకుంటారు, సపోజ్ మీరు మ్యాక్సిమం అనుకుంటారు. మ్యాక్సిమం అయితే మీరు ఏమంటారు, మ్యాక్సిమం వేస్ట్ అంటారు. మ్యాక్సిమం అసలు మ్యాక్సిమం ఎందుకు పెట్టుకుంటారు మీరు? మ్యాక్సిమం పెట్టుకోండి అసలు ఎందుకంటే మ్యాక్సిమం వేస్ట్, దాని బదులు ఇంకేమైనా క్యారెక్టర్ పెట్టుకోవచ్చు అనుకుంటారు.
మీరు మ్యాక్సిమం స్పీడ్గా మెడికిట్ వేసుకున్నాం. కానీ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పనా, స్పీడ్గా మెడికిట్ వేసుకున్నా మనం బతకాలం ఫ్రెండ్స్. మీకు ఒక చెప్పనా, నార్మల్ క్యారెక్టర్కి మ్యాక్సిమ్కి ఉండే ఒకే ఒక తేడా ఏంటంటే, నార్మల్ క్యారెక్టర్ మ్యాక్సిమం వేసుకుంటారు, మంచిగా మెడికిట్లు వేసుకుంటారు. వేసుకున్నప్పుడు మ్యాక్సిమం 3 సెకండ్స్లోనే కంప్లీట్ చేస్తుంది. నార్మల్ క్యారెక్టర్లో ఇంకొక సెకండ్ మిగిలిపోతుంది. ఆ ఒక్క సెకండ్లో ఏమవుతుంది, కాంబడీస్ ఎవరో ఒకరు హెడ్షాట్ పడవచ్చు, లేదంటే ఒక 150 డ్యామేజ్ పడవచ్చు, లేదంటే 200 డ్యామేజ్ పడి 1 ట్యాప్ కొట్టచ్చు. మరి అప్పుడు ఇది చేసుకున్నప్పుడు మనం మెడికిట్ వేసుకున్నప్పుడు మనం ఏం చేయలేం కదా. మ్యాక్సిమం అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మ్యాక్సిమం అయితే మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా మనకు వచ్చేసి అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నా పని. ఈ క్యారెక్టర్ గురించి కదా మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేసేది. ఈ క్యారెక్టర్ లేకుండా అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం ఫ్రెండ్స్. మీరైతే ఈ క్యారెక్టర్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. సిఎస్ అయినా ర్యాంక్డ్ అయినా ఎప్పుడైనా మనం ఈ క్యారెక్టర్ని అయితే పెట్టుకోవాల్సిందే. మనకైతే ఈపీ అనేది 200 ఈపీ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ క్యారెక్టర్ ఉందండి, ఈపీ క్యారెక్టర్ అయితే మనం ఈ క్యారెక్టర్కి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ క్యారెక్టర్ వల్ల మనకి యూజ్ ఏంటి, చాలామంది చెప్తా ఈ క్యారెక్టర్ వల్ల మనకి యూజ్ ఏంటి. ఈ క్యారెక్టర్ అనేది మనకు ఒక రెడ్ బాల్లో మారుతుంది ఫ్రెండ్స్. చాలామంది న్యూస్ ఎంత తెలుసు, ఒక రెడ్ బాల్లో మారి ఒక ఎనిమి హెచ్పీ అనేది మనం లాగేసుకుంటాం. ఈ క్యారెక్టర్ లాగేసుకుని తన హెచ్పీలో మార్చుకుంటుంది ఈ క్యారెక్టర్. కూల్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఐరిస్ క్యారెక్టర్ గురించి మనం చెప్పక్కర్లేదు. నిజానికి ఐరిస్ క్యారెక్టర్ పెట్టుకుంటే మనకి ఐరిస్ క్యారెక్టర్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, ఐరిస్ క్యారెక్టర్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి గ్లూ వాల్స్ వేసుకున్నప్పుడు ఎనిమిదిని కాల్చున్నాం కదా, అలాంటి యూజ్ ఏం లేదు. ఒక బటన్ ఉంది, ఆ బటన్ నొక్కితే ఒక బొమ్మ వస్తుంది. ఆ బొమ్మ దగ్గరికి మనకు కరెక్ట్గా మనం కాల్చామనుకోండి, ఎనిమిదికి హెడ్ షాట్ పడి ఎనిమిది అక్కడే చనిపోతాడు. కానీ కొన్నిసార్లు ఉంటుంది ఫేక్ డ్యామేజ్ పడుతుంది, ఎనిమిది చావరు, మనం చచ్చినట్టు చూపిస్తారు. అలా కూడా ఉంటుంది. జాగ్రత్త కొంచెం ఈ క్యారెక్టర్తో అయితే. ఈ క్యారెక్టర్ అయితే మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నా. క్యారెక్టర్ అయితే మనకు అంత యూస్ఫుల్గా ఉండదు నిజం చెప్పాలంటే. చాలామందికి ఈ క్యారెక్టర్ ఇస్తాం, కానీ ఇప్పుడు అప్డేట్లో అయితే చాలా పిచ్చిగా మర్చేసేది క్యారెక్టర్ని. ఇంతకుముందు క్యారెక్టర్ ఫాస్ట్గా పరిగెట్టేది ఫ్రెండ్స్. అది దీని యాక్టివ్ స్కిల్ ఒప్పుకుంటా, దీని యాక్టివ్ స్కిల్ బాగానే ఉంది. కానీ ఇంతకుముందు అయితే దీనికి 3 టైమ్స్, కానీ ఇప్పుడు 2 టైమ్స్కి మార్చేశారు. 2 టైమ్స్కి మార్చారు. అసలు ఇదే మైనస్ పాయింట్ బాబు, 2 టైమ్స్కి మార్చడం ఏంటి అసలు. మీరు ఒక చెప్తా, ఈ క్యారెక్టర్ అయితే మీకు చాలా వేస్ట్ క్యారెక్టర్. దీనికి అసలు స్కిల్లే లేదు. స్కిల్ లేని క్యారెక్టర్ పక్కన పడి నువ్వు ముందే చెప్తా, ఈ క్యారెక్టర్కి అయితే అసలు స్కిల్లే లేదు. స్కిల్ లేని క్యారెక్టర్ని పక్కన పడి. ఇది కూడా మీకు చెప్పాలి, ఇది కూడా మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తా. ఈ క్యారెక్టర్ ఉంటే మీకు ఒక డ్రోన్ ఉందండి ఫ్రెండ్స్. ఈ క్యారెక్టర్ యాక్టివ్ స్కిల్. ఇంకొక డ్రోన్ ఉంటుంది, ఆ డ్రోన్ బటన్ మీరు నొక్కారనుకోండి వస్తుంది, డ్రోన్ వస్తుంది. ఎవరైనా దగ్గరలో 100 మీటర్స్ లోపల ఎవరైనా ఉంటే డ్రోన్ అక్కడికి వెళ్ళి వాళ్ళని కొంచెం స్ట్రక్ చేస్తుంది. మనం ఆ లోపల 1 ట్యాప్లు కొట్టుకోవచ్చు, అవుట్ అయిపోతారు అప్పుడు. అలా ఈ క్యారెక్టర్ అయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా మనం పీక్ లాంటి ప్రదేశాల్లో దిగినప్పుడు ఈ క్యారెక్టర్ అయితే మనం చాలా ఇదిగా వాడాలి. నెక్స్ట్ వచ్చేసి సూపర్ క్యారెక్టర్ అంటే మన సూపర్ క్యారెక్టర్ అంటే ఇంకో విషయం, దివా క్యారెక్టర్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది. అసలు ఈ డ్రెస్ని చూసి అసలు మీరు అంచనా వేయకుండా డ్రెస్ని చూసి అంచనా వేస్తే ఆ క్యారెక్టర్ అసలు మీకు ఏం తెలియదు. డ్రెస్ని చూసి అంచనా వేశారు. ఇప్పుడు సపోజ్ దిమిత్రిని తీసుకుని ఆడ వైట్ కలర్ షర్ట్ వైట్ కలర్ ఇది వేసుకుంటారు, కానీ ఇది మాత్రం చాలా చాలా మంచి యాక్టివ్ స్కిల్ అయితే వాడుకుంటుంది. ఈ దివా క్యారెక్టర్ అయితే మీకు ఏం చేస్తుందంటే, మీకు ఈ దివా క్యారెక్టర్ అయితే సిఎస్ ర్యాంక్లో బాగా యూజ్ అవుతుంది.
ఈ టివా క్యారెక్టర్ మీ సీరియస్ ర్యాంక్లో పెట్టుకున్నాను అనుకోండి, ఎనిమిస్కి ఇచ్చేటప్పుడు చాలామంది వన్ ట్యాప్లు కొట్టే ఇప్పుడు ఒకరు చచ్చిపోతారు, మీ టీంలో ఒకరు చచ్చిపోతారు, ఇలా రివా ఇస్తున్నారు, ఎనిమిస్ వస్తారు కొట్టేస్తారు. అప్పుడు ఈ టివా క్యారెక్టర్ ఉంటే రివా ఈజీగా ఇచ్చేయచ్చు, ఎనిమిస్ కొట్టేంత టైం కూడా ఉండదు. టివా క్యారెక్టర్ చాలా బెస్ట్ నిజం చెప్పాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యారెక్టర్ అయితే మీకు ఉండాలి, ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ అయితే మీకు ఉండాల్సిందే. ఇది మీకు చెప్పాను ఈ క్యారెక్టర్, మీకు ఈ దాని పేరేంటి ఐడీస్. మీ దగ్గర అయితే ఐడీస్ కనుక లేకపోయినా పర్వాలేదు, ఐడీస్ లేకపోయినా పర్వాలేదు, ఈ క్యారెక్టర్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. గ్లూ వాల్ వేసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఒక్క చిటిక వేస్తే ఒక ఫైర్ బాల్ వెళ్ళి ఆ గ్లూ వాల్ని పగలగొడుతుంది. కూల్ డౌన్ టైం వచ్చేసి ఈ క్యారెక్టర్కి 45 సెకండ్స్, చాలా ఎక్కువ కాబట్టి మీరు ఒక పని చేయండి, రాకీ పెట్టినైతే ఈ క్యారెక్టర్కి పెట్టేసుకొని మంచిగా యూజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కే క్యారెక్టర్ గురించి అయితే మనం మాట్లాడాలి. చాలామంది ఏమంటారు బీఆర్ ర్యాంక్ అంటే కే అంటే బీఆర్ ర్యాంక్ అదే అంటారు చాలామంది. ఈ మధ్య అసలు ఆ కే క్యారెక్టర్ని ఎవరు వాడట్లేరు, కానీ వాడాలి. కే క్యారెక్టర్ వాడితేనే మీకైతే ఈ చాలా వరకు మీరు బ్లూజులు ఇరుక్కుపోయినా మీకేం కాదు. కే క్యారెక్టర్తో పాటు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అయితే మీరు 4 క్యారెక్టర్, అది కూడా మీకు చూపిస్తాను. ఈ కే క్యారెక్టర్ అయితే మీకు హెచ్పి పెంచడానికి ఈ క్యారెక్టర్కి యూజ్ ఏంటో చెప్తాను. మీ దగ్గర ఈపీ ఫుల్గా ఉంది, హెచ్పి ఏమో తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, కే క్యారెక్టర్ ఆన్ చేసుకుంటే ఈపీ తగ్గుతుంది, హెచ్పి పెరుగుతుంది. అంటే ఈపీని హెచ్పీలో కన్వర్ట్ చేసుకుంటుంది కే క్యారెక్టర్. అలానే మీరు అక్కడ ఈపీ లేదనుకోండి, కే క్యారెక్టర్ ఆన్ చేసుకోండి, అప్పుడు ఈపీ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తుంది, హెచ్పి మాత్రం తగ్గుద్ది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనం అయితే ఉల్ఫీ క్యారెక్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ ఉల్ఫీ క్యారెక్టర్ వచ్చేసి మీకు అయితే దేనికి పనికి వస్తుందో తెలుసా? మంచి హెడ్ షాట్లు అయితే కనెక్ట్ అవ్వడానికి మీకు అయితే పనికి వస్తుంది. ఇది యాక్టివ్ స్కిల్ అయితే కాదు, మంచిగా హెడ్ షాట్ కనెక్ట్ అవ్వడానికి అయితే మీకు పనికి వస్తాయి. ఇలాంటివి మీకు అలవాటు ఉంటే పెట్టుకోవచ్చు ఈ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ గురించి అయితే మనం చెప్పుకోవాలి. చాలామంది ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ దేనికి పనికిరాడు. అవును ఫ్రెండ్స్, ఈ క్యారెక్టర్ ఆటోమేటిక్గా దేనికి పనికిరాడు అనుకోండి, కాకపోతే ఒక మూమెంట్ స్పీడ్ మాత్రం ఈ క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంటుంది. మూమెంట్ స్పీడ్, సపోజ్ మీరు మూమెంట్ స్పీడ్ ఇస్తారు, ఒక ఎనిమిది మీరు డౌన్ చేశారనుకోండి, ఆ ఎనిమిది మీరు డౌన్ చేసినప్పుడు మీ మూమెంట్ స్పీడ్, మీ గన్ను అటాక్ రేట్ కూడా పెరుగుతుంది. ఈ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, మీరు ఎప్పుడైనా వాచ్ చూడండి, మంచిగా యూజ్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనం ఈ క్యారెక్టర్ గురించి అంటే మనం చూడాలి. ఫుట్బాల్ ప్లేయర్లా ఉన్నారు కదా వీడు. ఈ క్యారెక్టర్ స్కిల్ వచ్చేసి మన హెచ్పీని అయితే ఇది పెంచగలదు. హెచ్పీని పెంచగలదు అంటే ఇది కూడా కే క్యారెక్టర్ అనుకోకండి. కే క్యారెక్టర్కి ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 200 హెచ్పీ ఉంది, ఇది ఉంటే మనకి మినిమం 200 హెచ్పీ ఉంటుంది. ఇది ఉంటే మనకి 230 హెచ్పీ పెరుగుతుంది. ఇది బాగా యూస్ఫుల్ ఫ్రెండ్స్, కే క్యారెక్టర్ బాగా యూస్ఫుల్. ఇది ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ పెట్టుకొని ఒకసారి చూడాలి. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ మీకు చాలా వరకు ఈ క్యారెక్టర్లు అన్నీ తెలిసి ఉంటాయి, నేను మళ్ళీ చెప్తాను అంతే. ఇగో ఈ క్యారెక్టర్ చూడండి, మీకు చూస్తే అంత గ్రాఫిక్స్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ క్యారెక్టర్ స్కిల్ ఏంటో. నేను చెప్పనా, 80 మీటర్స్ లోపల ఎవరైనా ఉంటే 10 సెకండ్స్ వరకు మనకి ఈ క్యారెక్టర్ అయితే మనకి 10 సెకండ్స్ వరకు మనకి చూపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో లొకేట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్ఫోనికా. ఈ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. సిఎస్ ర్యాంక్లో ఈ క్యారెక్టర్ని అయితే ఖచ్చితంగా వాడాలి. ఈ క్యారెక్టర్ ఏం చేస్తుందంటే బాంబు రేట్ ఆఫ్ ఫైర్ని పెంచుతుంది. బాంబు వేసిన వాళ్ళు మామూలుగా అయితే 100% డ్యామేజ్ పడుతుంది. క్యారెక్టర్ ఉంటే వాళ్ళు డౌన్ అయిపోతారు. అలా ఈ క్యారెక్టర్ని వాడుకోవచ్చు. ఈ క్యారెక్టర్ని అయితే మీరు ఎవాల్వ్ చేసినప్పుడు మీకైతే ఇంకా 20% ఇదైతే పెరుగుతుంది మీకు.
అన్నీ మీకు తెలిసే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అయితే మీకు జోసెఫ్ క్యారెక్టర్ అయితే మీకు దీని చూసి మీరు ఏదో ఇది పెద్ద దాని పేరేంటి ఇది రేట్ ఆఫ్ ఫైర్ని పెంచుతున్నామో అనుకోకండి. జోసెఫ్ క్యారెక్టర్ వచ్చేసి మూమెంట్ స్పీడ్ ఎవరైతే వాడతారో వారికైతే కన్ఫామ్గా జోసెఫ్ క్యారెక్టర్ అయితే కావాలి. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి రఫియల్ గురించి ఎప్పుడైతే మనం చూద్దాం. ఈ రఫియల్ క్యారెక్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు స్నైపర్స్ వాడతాం కదా, స్నైపర్స్ ACAT అలాంటి వాటిని స్నైపర్ చేస్తే ఇప్పుడు CS ర్యాంకులో ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది. అదంతా అసలు విషయమే కాదు. ఇప్పుడు మనం ఒక బుల్లెట్ కొట్టామనుకోండి, అది డౌన్ అయ్యారనుకో ఆడు టీమ్మేట్ ఒక 10 meters దూరంలో ఉన్న ఆడు వచ్చే లోపల చచ్చిపోతారు. చాలా ఈజీ, ఒక 2 secondsలో చచ్చిపోతారు. అబ్బా అదే ఈ క్యారెక్టర్ నాకు నచ్చిన విషయం. నెక్స్ట్ వచ్చేసి హయాటో గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళు తెలుసుకోవాలి. హయాటో వచ్చేసి మనకైతే 10% EP అయితే 10% HP అయితే ఇస్తుంది. పెడితే డ్యామేజ్కి అవన్నీ ఇస్తుంది. హయాటో స్కిల్ అయితే పెద్దగా నాకు ఏం అర్థం కాల, కానీ హయాటో మీకైతే హయాటో పెద్ద కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఈ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే, కానీ తెలియక వాళ్ళని చెప్తున్నా. ఈ క్యారెక్టర్ ఏంటంటే మీరు గండ లేనప్పుడు మీ పిస్టులో కొడతారు కదా, ఆ పిస్ట్ సెట్ని అయితే పెంచుతుంది ఈ క్యారెక్టర్. ఒక రకంగా ఈ క్యారెక్టర్ కూడా మంచిదే, పెట్టుకోండి. మీరు పిస్ట్ ఛాలెంజ్ చేసేటప్పుడు మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మిసా క్యారెక్టర్ వచ్చేసి మీరు అనిపోయింది వెహికల్స్ వాడతారు కదా, ఆ వెహికల్స్కి అయితే మీకు 10% స్పీడ్ పెంచి 20% వస్తుంది. మీకు ఏమైతే అస్సలు వాడు ఫ్రెండ్స్. మీరు మామూలుగా అయితే ఇదైతే పెద్ద తల్ల పుట్టించే క్యారెక్టర్ అని చెప్పుకోవాలి. అంటే మనకు కాదు, ఎనిమీస్కి. మీరు ఏం పెట్టారనుకోండి, ఏం రాడనుకోండి, అప్పుడు మీరు కాల్చలేరు. ఇది మీ ఎనిమికి ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిసా క్యారెక్టర్ అయితే మీకు ఖచ్చితంగా కొనుక్కోవాలి. నెక్స్ట్ అయితే మనకి లాస్ట్ క్యారెక్టర్, దిస్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్. ఇది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ అయితే కాంబినేషన్ పెట్టుకోవాల్సిన క్యారెక్టర్ 4 క్యారెక్టర్. ఇది పెట్టుకుంటే మనకి HP అనేది కన్వర్ట్ అవుతుంది. మనకైతే మెడికేట్ వేసుకున్నప్పుడు 10% HP అయితే పెరుగుతుంది. 20 seconds దాకా ఉంటుంది. 20 seconds కూల్ డౌన్ టైము. సరే ఫ్రెండ్స్, మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. బాయ్.